ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే మొట్టమొదటిగా ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. ఇది హిజ్కియా రాస్తున్న మాట. ఇది దేవుని వైపు తనకున్న కృతజ్ఞత భావం. ఇది మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకాలు. మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చాడని, వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి కంకణబద్ధుడే. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు అన్నాడు, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఆల్సో ప్రామిస్ కీపర్. మన దేవుడు కేవలం వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే దేవుడు. బైబిల్లో మీరు ఎప్పుడు కూడా ఈ సీక్వెన్స్ చూస్తారు. ప్రామిస్ హ్యాస్ బిన్ గివెన్ అండ్ గాడ్ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ఇన్ హిస్ డ్యూ టైం. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని ఏం చేశాడు చెప్పండి? తగిన సమయంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాము జీవితాన్ని మీరు తీసుకోండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడా లేదా? ఖచ్చితంగా నెరవేర్చాడు. అబ్రహామును బట్టి దేవుడు అనేక మందిని దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి చుట్టుపక్కల ఉన్న రాజులు కూడా దీవించబడ్డారు. అబ్రహామును బట్టి లోతు భయంకర ఉపద్రవం నుంచి తప్పించబడ్డాడు. అబ్రహామును బట్టి అబీమెలెకు ఇంటిలో దేవుడు అద్భుతం చేశాడు. అబ్రహామును బట్టి ఫరో ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు. అబ్రహామును బట్టే అని అనేక సార్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కారణం ఉంటుంది తెలుసా? గాడ్ కెప్ట్ హిస్ ప్రామిస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం.